ఫ్రెండ్స్, ఫైనల్లీ వి గాట్ ది అమెజాన్ పార్సిల్ కీబోర్డ్. గిరీష్ కోసం నేర్పించుదామని చెప్పేసి కీబోర్డు ఇవాళ వచ్చేసింది పార్సిల్. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం తెప్పించాలని. సో ఫైనల్లీ ఈరోజు వచ్చేసింది. ఓపెన్ చేస్తున్నాం, అన్బాక్సింగ్. గిరీష్, ఓపెన్ ఇట్, ఓపెన్ దిస్. యా, సో బ్యూటిఫుల్ ప్యాక్, మంచి సేఫ్టీగా వచ్చింది ప్యాకింగ్. పైన బాక్స్ మంచిగా ఉంది. సో సీల్ మంచిగా వేశారు, బాక్సింగ్. సో ఇవాళ నుంచి నేర్చుకోవాలని గిరీష్ ఉత్సాహంగా ఉన్నాడు. సో హీఈస్ ఎగ్జైటెడ్, హ్యాపీగా ఉన్నాడు రాగానే. సో నేను కూడా రాగానే ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా వెంటనే ఓపెన్ చేస్తున్నాం పార్సిల్. సో పార్సిల్ కొంచెం చాలా కేర్ఫుల్గా చేయడం వల్ల అన్బాక్సింగ్ స్టార్టింగ్ కొంచెం ఓపెన్ చేయడానికి టఫ్గా ఉంది. బట్ స్టిల్ సీజర్స్ తోటి ఓపెన్ చేస్తున్నాం. సో ఇందులో యాక్చువల్లీ ఇది 37 కీస్ కీబోర్డ్ అనమాట. సో వచ్చి యమహా F30 మోడల్. యమహా F30, యమహా PSS F30 అంటారు. మోడల్ 37 కీస్ ఉంటాయి. సో రిథమ్స్, వాయిస్లో డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఒక 20-25 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. టెంపో ఉంది 1 నుంచి 10 వరకు, 9 వరకు. సో వాల్యూమ్ 15 ఉంది. సో ఫైనల్లీ ఇది ఇలా ఉందన్నమాట. బాక్స్ లోపల మళ్ళీ చిన్న బాక్స్ ఇచ్చాడు, దాని లోపల ఉంది కీబోర్డు. సో దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం ఇప్పుడు. ఇది అన్బాక్సింగ్ చేస్తే మనకు 37 కీస్ యమహా F30 కీబోర్డ్ ఉంటుంది. సో దీని పవర్ బ్యాంక్, మేబీ వారంటీ కార్డ్, ఇది 1 year వారంటీ అనుకుంటాను. దాని ప్రైస్ వచ్చేసి 36. దీనికి ఒక బ్యాగ్ కూడా బుక్ చేశాను, ఇంకా బ్యాగ్ రాలేదు. సో దట్ ఈస్ ఆన్ ద వే, మేబీ టుమారో, డే ఆఫ్టర్ రావచ్చు. సో ఇది ఫైనల్లీ కీబోర్డ్. 37 కీస్, 3 sets ఉన్నాయి. 3 octaves అంటారు. ఫస్ట్ 5 పైన 5 బ్లాక్స్, కింద 7 వైట్స్, ఒక్కొక్కటి సెట్ 3 sets లాగా ఉన్నాయి కదా. 3 octaves ఉన్నాయి. మీడియం, లో, మీడియం, హై, 3 octaves. బ్యాక్ సైడ్ బ్యాటరీకి కూడా ప్రొవైడ్ చేశాడు, ఛార్జరే కాకుండా. ఇది దీని ఇండెక్స్ ఇది ఇచ్చాడు, మాన్యువల్. దాంతోపాటు ఒక లోపల వారంటీ కార్డు, పేపర్స్ ఉన్నాయి, వారంటీ కార్డు, దాని యొక్క గైడ్, ఎలా ఏంటి ఏమున్నది, మాన్యువల్ అండ్ గైడ్, యూజర్ గైడ్ అంటారు. సో కేబుల్ ఒకటి ఇచ్చాడు. ఛార్జర్ అడాప్టర్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ కేబుల్ ఇచ్చాడు. సో కేబుల్ తోటి మన ఎనీ రెగ్యులర్ మన ఇంట్లో ఉండే ఎటువంటి అడాప్టర్ కూడా ఇది పెట్టుకోవచ్చు. మామూలు మన మొబైల్ ఛార్జింగ్ చేసే అడాప్టర్స్కి ఇది పిన్ చేసుకొని. సో వైర్ ఒక్కటి కొంచెం లెంత్ తక్కువ ఇచ్చాడు. సో బోర్డుకు దగ్గరే కూర్చోవాలి, లేదా ఇప్పుడు ఇది ప్లే చేయడం ఎలానో చూద్దాం. సో గిరీష్ ఈజ్ ప్లేయింగ్, యాక్చువల్లీ ప్లేయింగ్ అంటే ఆడుతున్నాడు, ప్లే చేయకుండా. సో మీకు నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తాను, కీస్ ఎలా మోగుతున్నాయి ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను, డెమో చూడండి.